ఇక్కడికి వచ్చేది ఎందుకు? మరి ఎక్కడ విజయవాడ దగ్గర యువతల పెద్ద మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే చాలామంది వచ్చారు జనం. ఆ పాస్టర్ గారు అడుగుతున్నాడు, వచ్చిన కాడి నుంచి అంత మాట పెట్టారు. వచ్చిన కాడి నుంచి నాలాంటి ఆయన కూడా చూసి 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 ఊరుకోలేక లేక అన్నాడు. లేచింది. ఏంటమ్మా వచ్చిన కాడి నుంచి అంటే ఏంటయ్యా ఇటుకాడ నెంబర్ లేక ఇక్కడ నెంబర్ లేక అయ్యా ఇంకోటి తెలుసా అంటే ఇంకోటి తెలుసా మా చుట్టుపక్కల ఏ ఊరు మీటింగ్ అయ్యి వెళ్ళిపోతా అంటే భక్తుగా అనుకుంటున్నాం మేము. మాకేం తెలుసు? ఏదో కోసం అంట. ఎక్కడైతే ఎవరో డిస్టర్బ్ చేయరంట. పాటలు పాడుకుంటాడు, వాటిని చెప్పుకుంటాడు, కొట్టేవాడు కొట్టుకుంటాడు, ఇచ్చేవాడు ఇచ్చుకుంటాడు, వందలాన్ని చెప్పేవాడు చెప్పుకుంటాడు, నన్ను మాత్రం ఎవరు కదపడం. అందుకే ఎత్తదంట. ఏ ఊరైనా గన్నవరం కానించి చుట్టుపక్కల విన్నారమ్మా అక్కడికి పంపిస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బస్ టికెట్ నాది, ట్రైన్ లేదా ఊరు. యెహోవా పర్వతం ఎక్కమని దేవుడు చెప్తుంటే నిద్ర కూడా ఎక్కుతావా? అక్కడి నుంచి కలొచ్చి పడిపోతే మొహం ఏమైపోతుందో తెలుసా? హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత గుడికి ఎత్తుకెళ్ళేవారు మళ్ళీ ఆడుకోవటానికి ఇచ్చుకాదు. ఎక్కడ మీరు అంటారు వాడ దెబ్బ చెప్ప దెబ్బ. మరి రెండు దెబ్బలు ఏది కావాలో చూసుకో. రెండు కావాలి నీకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక నెబో శిఖరం అంటండి, నెబో పర్వతం. ఒకసారి చూడండి, ఒకసారి అమ్మమ్మ తిరిగి చూసుకోండి. నేను ముగిస్తున్నా, బలంలోకి వెళ్దాం. మీకు తర్వాత కూడా చేయగలడు వచ్చి విద్యోదేశకాడు కూడా చేయగలడు వచ్చు. మోషేతో చెప్తున్నాడు. ఈ యొక్క నెబో కొండ దగ్గరికి వచ్చేసరికి మోషే గారి యొక్క అంతిమ దినాలు వచ్చేసి నేను దేవుడు గుర్తు చేశాడు. ఆమె ఇక్కడ బాధాకరమైన విషయం చెప్పిన ఆత్మీయమైన విషయం నేర్చుకోండి. ఇవాళ నుంచి అలా బతకండి. మనందరూ కూడా అలా ఉంది. ఈ కొండ గురించి చెప్తారు. 80 సంవత్సరాలు ఇశ్రాయేలుని నడిపించిన మోషేతో దేవుడు ఏమన్నా తెలుసా? ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒకటి చెప్పి ఇక్కడికి వస్తా. మీ అందరూ కూడా మనందరం మనం మంచి బిర్యానీ చేసాం, చక్కగా అన్నీ వండుకున్నాం. వచ్చిన వాళ్ళందరికీ సరిపోయింది. వంటలు చేసిన వాళ్ళకి మాత్రం లేదు, అయిపోయింది. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మారుతుందా? ఆత్మీయంగా బ్రతికే వాళ్ళకైతే సంతోషంగా ఉంటుంది. ఎందుకో చెప్పనా? అదే బయటోడు తిన్నారా, మనము హృదయపూర్వకంగా వడ్డించావురా, కడుపు నిండా తిన్నారా, మన సంఘం తరఫున భోజనం పెడితే అది పరలోకపు దీవులు మనకి ఎక్కువ వస్తేరా అది తృప్తిపడి ఇంటికి వెళ్తే ఆ ప్రతిఫలాలు దీవులు మనం పొందుకుంటాం. మూర్తి చూసుకుంటాం, మొహం తిప్పుకుంటాం. అంటే ఏంటి? అప్పటికప్పుడే అయినా అయ్యగారు ఒక 5 కేజీలు తీసుకొచ్చి వండాలి. పొద్దు నుంచి కష్టపడ్డాం. ఇగా పొయ్యి ఊదారు, అన్నీ చేసాం. మాకు లేకుండా మమ్మల్ని ఖాళీ కడుపులతో పంపిస్తాడు ఆ దైవజనుడు అని ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రలో కూడా చుట్టుకునేవాడు. మోషే క్యారెక్టర్ ద డిఫరెంట్ క్యారెక్టర్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా హల్లెలూయా. ఎట్లంటాడో చెప్పనా? మోషే ఏ పర్వతం ఇది? ఏమా నెబో పర్వతం అంటే పిస్కా కొండ దగ్గరికి వెళ్ళి తను చెప్తాడు. ఇక్కడ మాత్రం కొన్ని రూల్స్ ప్రాక్టిస్తాడు మోషే. ఒక్కటి చెప్పి ప్రార్థనలో పెట్టాడు. అమ్మ వినండి. మోషేతో అన్నాడు, అబ్బాయి అదే పిస్కా కొండ, ఇదే పిస్కాలో లాస్ట్ అధ్యాయం ఉంటాయి. 33, 34 ఉంటాయి. ఓకే ఓకే. నేను ఒక్కొక్క మాట నేను బల్లో పెడతాను, దయచేసి గమనించాలి. పిల్లరా, మోషే 40 సంవత్సరాలు మోషే 40 ఎవరు నడిపించాడు? ఇశ్రాయేలు నడిపించాడు కదా. మోషే సేవ చేసి 10 సంవత్సరాలు చెప్పనా? 80 సంవత్సరాలు. హల్లెలూయా హల్లెలూయా. 80 సంవత్సరాలు అంత పరిచర్య చేసి దేవునికి సమర్పించుకొని ప్రజల చేత చిట్టించుకుని
ఉపవాసాలు ఉండి అవమానాలు నిందలు భరించి వెళితే ఆ ఎర్ర శిఖరం పిస్కా కొండ దగ్గరకు వచ్చేసరికి ప్రభు ఏమన్నాడు తెలుసా? మోసే అన్నాడు. అటు ఇటు ఇటు 4 ప్రక్కల చూడు అన్నాడు. స్ట్రైట్ గా ఒక పచ్చటి ప్రదేశం కనపడుతుంది. దట్ ఈస్ కెనాన్. హల్లెలూయా. అది కానాన్. అది పాలుతోళ్ళు. ఇదిగో నీ కంటి చూపు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు చూస్తానే ఉన్నాడు. అలా చూస్తున్నాడు. మోషే చూసావా? మోషేకి ఒక ఆస్కెళ్ళి అక్కడికి వెళ్ళి ఖర్జూరపు పళ్ళు, అంజూరపు పళ్ళు, ద్రాక్ష అడలు, రొట్టె, మాంసము తినేస్తానేమో అని అనుకునే లోపు దేవుడు ఒక పాము వచ్చాడు. ఏంటో తెలుసా? నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చచ్చిపోతావు. 80 సంవత్సరాలు దేవుని యొక్క పరిచయం చేశాడు. ఇంకోటి చెప్తున్నా, గుడి కట్టేటప్పుడు 10 లక్షలు ఆయన ఇచ్చాడు. అనుకుందాం ఫ్యాక్టర్ ఇవ్వలేదు 10 లక్షలు. ఏమండి మీరు అనుకుంటారు అమ్మ ఇచ్చే ఉంటారు అయ్యగారికి అనుకోమాకండి. గుండె ఆకులు చచ్చిపోతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో అక్కడికి వచ్చి తన అందరిని పిలిచి ఆయన పిలవల. ఎట్లుంటుంది? ఓడు వెళ్ళాను, బాగా వెళ్ళాను. ఎట్లుంటుంది? క్రిస్మస్కి 3 కట్టలు వేసే ఉంది బియ్యం. అందరి పేర్లు చెప్పా. పేరు చెప్పాలి. ఇదేమన్నా రాముడు కూడా 10 రూపాయలు వారిని, వారి కుటుంబాన్ని, ఆ పరమేశ్వరుడు ఇది అధికారిగా నాయన నీ కుడి చేతితో ఇచ్చింది తెలియకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే గారు చేసిన పరిచర్యకి ప్రతిఫలం ఏంటో చెప్పనా? పిస్కా కొండ మీద మరణం. ఏ భార్య తట్టుకుంటుంది? నువ్వు ఊరుకున్నా నీ భార్య ఊరుకుంటుందా? ఇల్లయ్యా చీపురుతో రోజు తుడిచావు. కొంతమంది తుడుతానే ఉండవు కదా. నువ్వు ఏమొచ్చినా నీకు ప్రతిఫలం